హాయ్ అండి. మీకు ఈరోజు ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ని తయారు చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఎంతోమంది మనలో జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడుతున్నారు కదండి. ఇక నుండి మనకి ఆ సమస్యకి చెక్ పెట్టేయచ్చండి ఈ హెయిర్ ఆయిల్తోని. దీన్ని జటామాంసి మూలిక అంటారండి. ఈ జటామాంసి మూలికతో మీకు హెయిర్ ఆయిల్ని 2 విధాలుగా తయారు చేసి చూపిస్తానండి. వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడండి. మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా నేను ఎలా చేస్తానో అలా చేసి మీరు కూడా వాడుకోండి. మీ హెయిర్ చక్కగా పెరుగుతుందండి. ఊడిపోయిన జుట్టు దగ్గర కూడా కొత్తగా మొలకలు వస్తాయి. బట్టతల మీద కూడా హెయిర్ని రప్పించేంత పవర్ఫుల్ మూలిక అండి ఇది. చూడండి, దీన్ని జటామాంసి అంటారు. మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది, లేదంటే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందండి. చూడండి ఎలా ఎంత ఒత్తుగా పీసులుగా ఉందో, మన జుట్టు కూడా అలా వస్తుందంటండి. దీన్ని కొంచెం మూలికని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకుందామండి. ఇది మెత్తగా పొడిలాగా అవ్వదండి, పీచులుగా ఉంటుంది కదా, కొంచెం పీచులాగే ఉంటుందండి. దీంతో మీకు 2 రకాలుగా చేసి చూపిస్తాను. ఇది మనం వెంటనే ఈ జటామాంసిని వెంటనే వాడుకోవడానికి ఈ ఫస్ట్ మీకు చూపించే హెయిర్ ఆయిల్ అండి ఇది. మీకు వీడియో చివరిలో ఇంకా అసలు పూర్తిగా జటామాంసితోని ఆయిల్ని ఎలా వాడుకోవాలి అన్నది, వేడి చేయకుండా కూడా వాడొచ్చండి, ఎలా వాడాలన్నది మీకు చివరిలో ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను కొబ్బరి నూనె తీసుకున్నాను. గానుగ పట్టించిన కొబ్బరి నూనె అండి, నేను కేరళ నుంచి తీసుకొచ్చుకున్నాను. ఆ నూనెతోనే మీకు ఆయిల్ చేసి చూపిస్తాను. ఆ ఆయిల్ని తీసుకొని ఒక గిన్నెలో పోసేసి అందులో 1 స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఈ జటామాంసి చూర్ణాన్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెమే తయారు చేసి చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు మామూలుగా వీడియో కోసం. చూడండి, మెంతులు 1 స్పూను, కొంచెం కరివేపాకు, 1 స్పూను జటామాంసి చూర్ణాన్ని వేసానండి. లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి ఈ కరివేపాకు మెంతులు వేగే వరకు వేడి చేయండి. ఇది నేను కూడా వాడుతున్నానండి. నా హెయిర్ కూడా చాలా వరకు ఊడిపోవటం తగ్గిందండి. కొత్త హెయిర్ కూడా వస్తుంది. చాలా పవర్ఫుల్ అండి ఇది జటామాంసి చూర్ణం. ఇది ఒక్క హెయిర్ గ్రోత్కే కాదండి, మనకి నిద్రలేమిని కూడా తగ్గిస్తుంది. నైట్ పడుకునేటప్పుడు రాసుకొని పడుకుందామంటే చక్కగా నిద్ర పడుతుందండి. ఏదైనా ర్యాషెస్ ఉన్న దగ్గర కూడా అంటండి ఈ ఆయిల్ని మనం రాసామంటే తగ్గిపోతుందంట. చాలా అద్భుతమైన మూలిక అండి ఇది. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆయిల్ని అలా తయారు చేసుకొని వాడండి. మీ హెయిర్ కూడా ఊడిపోకుండా చక్కగా పెరుగుతుంది. ఊడిపోయిన దగ్గర కూడా కొత్తగా మొలకలు వస్తాయండి, గ్యారంటీగా వస్తాయి. చూడండి, ఇలా వేగిపోయాయండి కరివేపాకు మెంతులు. స్టవ్ కట్టేసుకున్నా. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి వడకట్టుకుందామండి. వడకట్టుకొని ఒక బాటిల్లో పోసుకొని ప్రతిరోజు డైలీ రాసుకోవచ్చండి. నైట్ రాసుకొని మనకి ఉదయాన్నే తలస్నానం చేయకుండా బయటికి ఎలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం, అలాంటి వాళ్ళు జాబ్కి వెళ్ళాలంటే జిడ్డు తలతో వెళ్ళాలి కదా, అలా వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం నైట్ రాసుకొని దీన్ని ఉదయాన్నే తలస్నానం చేయొచ్చండి. మామూలుగా ఇంటి దగ్గర ఉంటే మాత్రం డైలీ రాసుకోవచ్చండి దీన్ని. చూడండి, ఇలా బాటిల్లో పెట్టేసుకొని రోజు రాసుకోవచ్చు. ఇంకో విధంగా కూడా చూపిస్తానన్నారు కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇది ఇంకొక రకంగా చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో. ఇందాకేమో మనం నూనెలో వేడి చేసాం కదండి. ఇప్పుడు దీన్ని వేడి చేయకుండా ఎండలో పెట్టి తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ అండి ఇది జటామాంసితోని. చూడండి, జటామాంసిని ఇలా మిక్సీ పట్టడం ఏమీ చేయకుండా ఎలా ఉందో అలా తీసేసుకోండి. కానీ కంపల్సరీగా ఒక గాజు సీసా తీసుకోండి. ఈ ఆయిల్ని గాజు సీసాలో స్టాక్ ఉంచుకుంటేనే మంచిదండి. ఈ జటామాంసిని ఒక గాజు సీసాలో వేసేసుకొని ఈ జటామాంసి మొత్తం మునిగేంత వరకు కొబ్బరి నూనె వేసుకోండి. మూత పెట్టేసి దీన్ని ఒక 15-20 రోజుల వరకు మనకి ఎండ పాక్షికంగా తలిగే చోట అండి. పాక్షికంగా అంటే మనకి కిటికీలోనో బాల్కనీలోనో ఎండ పడుతుంటుంది కదండి, ఆ పడే దగ్గర ఈ సీసాను ఒక 15-20 రోజులు ఉంచండి. తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. ఒక 15-20 రోజులు మాత్రం దీన్ని వాడకుండా అలాగే ఉంచండి. అప్పుడు జటామాంసిలో ఉన్న మూలికల పవర్ మొత్తం ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. అప్పుడు మనం యూజ్ చేయొచ్చు.
చూడండి ఇలా ఏ విధంగానైనా తయారు చేసుకొని ఈ జటామాంసి చూర్ణాన్ని తప్పకుండా మీరు ఈ హెయిర్ ఆయిల్ని మీరు తప్పకుండా వాడండి. మీ జుట్టును కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మీ హెయిర్ చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ఇలా వాడండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అండి. ఈ జటామాంసిని తెచ్చుకొని తప్పకుండా మీరు ఇలా ఆయిల్ తయారు చేసుకొని, చాలా సింపుల్ ప్రాసెస్ కదండి, తయారు చేసుకొని వాడండి ఫ్రెండ్స్.